అన్నీ కూడా లాంచ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ కూడా కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా అబద్ధాలనే పరిస్థితి మాకు లేదు. అంకెలతో సహా ఎంఓయూలు సర్టిఫికెట్తో మేము ముందున్నాము. వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాము. ఇలా వాస్తవాలు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని మొత్తానికే ప్రజలు మర్చిపోతారని భయపడి చిన్న చౌకబారు విమర్శలు చేయడం అనేది తగదు. ఒక్కటి దేంట్లో క్లారిటీ మీ ద్వారా ప్రజలకు ఇచ్చేది, గతంలో ఏ లబ్ధిదారుడు సెలెక్ట్ చేసినా ఎమ్మెల్యేల ద్వారానే చేసేవారు. ఎమ్మెల్యేలని ఒక సామ్రాజ్య శక్తులుగా కేసీఆర్ చూసినాడు. ఇలా మా ప్రభుత్వ పాలసీ ఇది టీఆర్ఎస్ వాడా, బీఆర్ఎస్ వాడా, కాంగ్రెస్ వాడా, బీజేపీ వాడా చూస్తలేము. అట్టడుగున అతి నిరుపేదవాడు ఎవడుంటే వాడికి లబ్ధి చేకూర్చాలని. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేదలు ఎవరిని ఉంటే, కాంగ్రెస్ కార్యకర్త సూచించిన వాళ్ళు నిజంగా అర్హులు ఉంటే వారికి కూడా వస్తాయి. ఇది పార్టీల తంతుగా పంచే కార్యక్రమం కాదు. అరే వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగినప్పుడు, ఇంటర్నేషనల్ స్థాయిలో దావోస్కి వచ్చినప్పుడు మన రాష్ట్రం వాడు అక్కడ దాకా వెళ్ళి ఇంటర్ స్థాయికి వెళ్తే సంతోషమే కదా. నేను అందుకే చర్చకు పిలుస్తూ ఉన్నాను. నేను మీ ద్వారా పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము. నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము. మీరు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా, మాజీ కేటీఆర్ గారు వస్తారా, ఇంకెవరిని ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఇది వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం. పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, మీరు 10 ఏళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడుల్లో మీ ఘనకార్యం ఏంటో దాని మీద చర్చించుకుందాం. మెగా కృష్ణారెడ్డి గారు ఇంటర్నేషనల్ పరంగా వచ్చినప్పుడు, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ పెద్ద సంస్థగా దావోస్కి వచ్చి అమెరికా కూడా ఒప్పందం చేసుకుంటుంది. వాళ్ళు అమెరికాలో చేసుకోవచ్చు కదా అని ఊరుకోరు కదా. దావోస్ అనేది ఒక ప్రముఖ ప్లాట్ఫామ్, అది ఎకనామిక్ ప్లాట్ఫామ్. అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి, విదేశీ సంస్థలు వస్తాయి, దేశ సంస్థలు వస్తాయి. ఒక రకంగా ప్లాట్ఫామ్లో చర్చలు జరుపుకుంటూ ఉంటాయి. మీరు పెద్దదాన్ని మర్చిపోయి, ఇంత పెద్ద పెట్టుబడులు తెరిచి హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని ఈ రకమైనటువంటి నాటకాలు ప్రజలు నమ్మరు తెలంగాణలో. ఇది వాస్తవం కాదా? ఇవాళ ఎంఓయూలు వాస్తవం కాదా? 1,78,000 కోట్ల ఎంఓయూలు జరిగిన వాటా వాస్తవం కాదా? మీరు 5 ఏళ్ళు 2015 నుంచి 20 వరకు 0 తెచ్చింది వాస్తవం కాదా? 0 పెట్టుబడి తెచ్చారు. 2019లో మాత్రమే ఒక 250 కోట్లు తెచ్చారు. 2021లో కరోనాతో పోయింది. తర్వాత 450 కోట్లు తెచ్చారు. ఒక సంవత్సరం 450 కోట్లు ఎక్కడ? ఒక సంవత్సరం 1,70,000